రాజకీయాల్లో ఆమెకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. స్పీచ్ మొదలు పెడితే మాటలు తూటాల్లా పేలతాయి. లేడీ ఫైర్ బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఇటీవల ఆమెకు పదవి కూడా వరించింది. కానీ ఆమె అనుసరిస్తున్న తీరుపై జోరుగా చర్చ సాగుతోంది. బాధ్యత ఇస్తే ఇంకా చురుగ్గా ఉంటారని పార్టీ నేతలు భావించారు. అయితే సీన్ రివర్స్ అయినట్టే కనిపిస్తోంది. ఇంతకీ ఇదంతా ఎవరి గురించి? ఆ నేత ఎవరు? తెలంగాణ ఉద్యమంలో విజయశాంతి కీలక పాత్ర పోషించారు. తల్లి తెలంగాణ పార్టీ పెట్టి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేశారు. రాష్ట్ర సాధన కోసం పార్టీని బీఆర్ఎస్లో విలీనం చేశారు. అనేక అవమానాలను భరించారు. అయితే ఇప్పుడు రాములమ్మ సైలెంట్ అయ్యారనే చర్చ నడుస్తోంది. రాజకీయాల్లో లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ పడిపోయిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. రెండు 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు రాములమ్మ బీజేపీని వీడి మరోసారి హస్తం గూటికి చేరారు. ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడా కనిపించలేదు. కనీసం ప్రభుత్వ పథకాలపై స్పందించలేదు. ప్రతిపక్షాల విమర్శలపై విజయశాంతి కౌంటర్ ఇవ్వలేదు. అయితే ఇటీవల సడన్ గా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అయ్యారు. చాలా రోజుల తర్వాత ఎమ్మెల్సీగా రాములమ్మ రీఎంట్రీ ఇచ్చారు. ఆ సమయంలో అన్ని రోజులు మౌనంగా ఎందుకున్నారని ప్రశ్నిస్తే మనకంటూ ఏదైనా బాధ్యత ఇస్తే కదా మనం పని చేయడానికి ఉంటుందని సమాధానమిచ్చారు. ఇప్పుడు తనకు కాంగ్రెస్ పార్టీ బాధ్యత ఇచ్చిందని, ఇకపై బాధ్యతగా పనిచేస్తానని చెప్పుకొచ్చారు. విజయశాంతికి ఎమ్మెల్సీ ఇవ్వడంపై అనేక విమర్శలొచ్చాయి. పదవుల కోసం ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఓ ఫార్ములా ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది. 2017 నుంచి పార్టీలో ఉన్నవారికే పదవులంటూ ఒక లైన్ తీసుకున్నారనే చర్చ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇప్పటికీ కార్యవర్గంలో ఇదే ఫాలో అవుతున్నారనే గుసగుసలు ఉన్నాయి. అయితే రాములమ్మ 2019 పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నుంచి కమలం గూటికి వెళ్లారు. బీఆర్ఎస్ని గద్దెదించడమే లక్ష్యంగా బీజేపీలోకి వెళ్లానని స్పష్టం చేశారు. అది బీజేపీతోనే సాధ్యమన్నారు. అయితే ఊహించని విధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీచింది. దీంతో బ్యాక్ టు హోమ్ అనే విధంగా విజయశాంతి హస్తం గూటికి చేరారు. రాములమ్మకు ఎమ్మెల్సీ ఇవ్వడంపై చాలా మంది నేతలు పెదవి విరిచారు. పార్టీ కోసం ఎంతో మంది నేతలు పనిచేశారని, అలాంటి వారికి కాకుండా విజయశాంతికి ఎమ్మెల్సీ ఇవ్వడం ఏంటన్న చర్చ గాంధీ భవన్లో కొనసాగింది. ఎమ్మెల్సీ అయిన తర్వాత రాములమ్మ తీరు మారలేదన్న విమర్శలు ఉన్నాయి. ఎమ్మెల్సీ అయిన తర్వాత మరింత యాక్టివ్ అవుతారని అంతా చర్చ నడిచింది. బీఆర్ఎస్ నాయకులపై హాట్ కామెంట్స్ చేస్తారని, గట్టిగా కౌంటర్లు ఇస్తారని అంతా భావించారు. ముఖ్యంగా ఎమ్మెల్సీ కవిత చేసే విమర్శలకు రాములమ్మ అయితే బరాబర్ సరిపోయే కౌంటర్ ఇస్తుందని పార్టీలో చర్చ నడిచింది. కానీ అలా ఎక్కడా కనిపించలేదు. ఇక బీఆర్ఎస్ సభ తర్వాత కేసీఆర్ కామెంట్స్ పై లేడీ సూపర్ స్టార్ స్ట్రాంగ్ కౌంటర్స్ ఇస్తారని ప్రచారం జరిగింది. కేసీఆర్ గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తిగా విమర్శలు చేస్తారని హస్తం నేతలు భావించారు. కాంగ్రెస్ పై కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేసినా ఆమె మౌనంగా ఉండిపోయారన్న వాదన ఉంది. ఇలా రాములమ్మ తీరుపై గాంధీ భవన్లో మంత్రివర్గంలో చర్చ నడుస్తోంది. ఎమ్మెల్సీ అయిన తర్వాతైనా పార్టీలో చురుగ్గా ఉంటారని భావించామని ఆ పార్టీ నేతలు గుసగుసలాడుతున్నారు. మరోవైపు కొత్త వాదన తెరపైకొచ్చింది. విజయశాంతి మంత్రి పదవి ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ పదవి వచ్చాకే మౌనం వీడుతారన్న వాదన ఉంది. చూద్దాం భవిష్యత్తులో రాములమ్మ తీరు ఎలా ఉండబోతోంది, కాంగ్రెస్లో ఎలాంటి పాత్ర పోషిస్తారో.